సరే అసలు ఏం జరుగుతుంది? అంటే ఓ పక్క నుంచి చూస్తుంటేనేమో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ స్థితిగతులు అసలు ఎలాగున్నాయి? ఇంకో పక్క నుంచి అంటే కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు, కేసీఆర్ కూతురు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా చూస్తారు? త్వరలో ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని కూడా న్యూస్ వైరల్ అవుతుంది. ఏం చెప్తారు సార్? తెలంగాణని సాధించిన నాయకుడిగా, ఉద్యమకారుడిగా కేసీఆర్ గారికి, ఉద్యమం ద్వారా సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడిగా కేసీఆర్ గారికి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ కూడా. మొన్న జరిగిన స్థానిక పోరులో అధికార పక్షాన్ని ముచ్చెమటలు పట్టించారు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు, ఓటర్లు కూడా. వాళ్ళ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు ఓటు ద్వారా. ఎక్కడో అక్కడో ఇక్కడో మైనర్ గ్రామ పంచాయతీలలో 10 ఓట్లతో 20 ఓట్లతో గెలిచిన అన్నిటిని సంఖ్యాపరంగా మేము ఇన్ని గెలిచామని అన్నారు. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో తీసుకున్న మేజర్ గ్రామ పంచాయతీలలో గెలిచిన సంఖ్య బీఆర్ఎస్ దే ఎక్కువ. గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ వాళ్లే, అది కూడా అఖండమైన మెజార్టీతోని. వాళ్ళ మాదిరిగా 5-10 ఓట్లతోని అధికార పార్టీ పక్ష ప్రభావంతోనో ప్రలోభాలకు గురి చేసి గెలిచినట్టు కాదు. సీతక్క నియోజకవర్గంలో 3300 మెజార్టీ. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మండల కేంద్రంలో మేళచెరువులో 1200 మెజార్టీ, చింతలపాలలో భారీ మెజార్టీ. ఈ రకంగా ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలు చూసినా కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో గెలవటంతో పాటు, స్వగ్రామంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలవటంతో పాటు, కాంగ్రెస్ బలపరిచిన అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు దాదాపుగా 70% మంది ఓడిపోయారు. 30% మాత్రమే అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులు గెలిచారు. మిగతా వాళ్ళు రెబల్స్ గెలిచారు. రెబల్స్ కి పూర్తి సహకారం మళ్ళీ వీళ్ళే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు పై చేయిలో ఉన్నాయి. అధికార పక్షం ప్రతిపక్షం కంటే తక్కువ స్థాయిలో తక్కువ స్థానాలలో గెలిచారు. సంఖ్యాపరంగా 5-10 ఓట్లతో గెలిచినాయి, ఏకగ్రీవాలు అయినాయి. ఏకగ్రీవాలు గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూర్చొని ఒక సఖ్యతతోనే చేసుకున్నాయి, అవి వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు రానున్న భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ఏ గులాబీ జెండా అని చెప్పేసి ప్రజలు సూచిస్తున్నారు. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుంది సార్? ఎందుకంత బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రకమైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు? మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఆదివారం రోజు ఇటు బీఆర్ఎస్ భవన్ లో కూడా పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాని తర్వాత మొత్తం సోషల్ మీడియాని అంతా కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞంగా తయారు చేసి రాజశేఖర రెడ్డి గారు శిలాఫలకాలు వేసి మొబిలైజేషన్ ఫండ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని మొదలుపెట్టిన ఆ పనులు కొలిక్కి రాకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా పనులను కొనసాగించడం మొదలైంది. ఆ మొదలై బడ్జెట్ నిధులు కేటాయించిన ఆ పనులని ఇంకా సంపూర్ణంగా చేయాలంటే ఈ రోజు 2 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వంలో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పరంగా నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ₹1 ఇచ్చింది లేదు, నిధులు కేటాయించింది లేదు, పనులలో పురోగతి లేదు. కృష్ణా రివర్ బోర్డు నుంచి చేసుకుంటున్న ఒప్పందాలలో తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగేటట్టు, ఆంధ్ర ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఈ రోజు ఒప్పందాలు చేసుకున్నాడు. కాబట్టి ఈ విషయం మీద తప్పకుండా నష్టపోతున్న రైతులను మేల్కొల్పే విధంగా బహిరంగ సభలు పెట్టాలని చెప్పేసి పార్టీ అధినేత కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అందరూ కూడా తెలియజేయాలని, బహుశా ఈ నెల 2 నెలల్లో సంపూర్ణంగా 3 సభలు పెట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు నిర్ణయం చేస్తారు. ఆ క్రమంలోనే అతి త్వరలోనే తేదీల ప్రకటన కూడా జరుగుతుంది. మేము అన్న వెనువెంటనే అసెంబ్లీ గుర్తొచ్చింది. అసెంబ్లీ సమావేశాలు పెట్టిరు. ఆ అసెంబ్లీ సమావేశాలలో దీని మీద డీటెయిల్ గా మాట్లాడతారేమో అనుకున్నాం. అబద్ధాలతోని సభని పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండు. ఆఖరికి గతంలో రుణమాఫీల పేరు మీద జిల్లాలలో పర్యటన చేసినప్పుడు ఉన్న దేవుళ్ళ అందరి మీద ఎట్లయితే ఒట్లేసిండో, మాట తప్పిండో, అదే రకంగా మొన్న అసెంబ్లీలో కూడా దేవుని మీద ఆనా అని చెప్పేసి అబద్ధాలకి మరొకసారి ఊపిరి పోసేది. ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మేమే ఆపినామని చెప్పారు. మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు ఆడ ఉన్న ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది, ఇది నువ్వు చేసిన ఘనకార్యం కాదు నాయన, ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే
కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని ఆపేసింది కోర్టు ఉత్తర్వుల ద్వారా అని చెప్పారు. ఇట్లా చెంపు చెల్లు అనిపించింది కదా. అబద్ధాన్ని ఎక్కువసేపు 24 గంటల కాకముందే నువ్వు చెప్పినది వాస్తవం కాదు, అబద్ధం అని చెప్పేసి యావత్ ప్రపంచానికి తెలియజేసేటట్టు చెప్పారు కదా. దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా మాయ మాటలతోని, మభ్యపెట్టే మాటలతోని, అబద్ధ మాటలతోని ఈరోజు అసెంబ్లీని కూడా మలినం చేసిండు కదా రేవంత్ రెడ్డి. ఇంతకంటే ఘోరం ఏముంటది?